అయితే ఈ యొక్క నిన్నటి రోజున కూటమి ప్రభుత్వ ఏడాది పాలనకి సంబంధించి ఎమ్మెల్యేలకి రానున్న రోజుల్లో ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలో దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇందులో భాగంగా 2019 ముందు పరిపాలన ఉదహరించుకొని అప్పుడు జరిగినటువంటి పొరపాట్లు మరలా ఇప్పుడు జరగకుండా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలో కూడా చెప్పుకోవడం జరిగింది. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ఇప్పటివరకు 2-3 సార్లు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. కొన్నిసార్లు అనివార్య కారణంలో రద్దయింది. ఎట్టకేలకు నిన్నటి రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సభ అయితే జరగడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఇప్పుడైతే 14-19 మధ్య చంద్రబాబు నాయుడు పాలన ఉదాహరణ తీసుకొని ఆయనే చెప్పాడు. అంటే ఏ ఉద్దేశం, ఉదాహరణకి వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, కోడికత్తి డ్రామాలు, వీటన్నిటి పట్ల అప్పుడు మనం ఏమరపాటుగా ఉన్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ ఉండడానికి అవకాశం లేదు. ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్దాం, ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండని చెప్పేసి చాలా కఠినమైన ఆంక్షలు విధించారని చెప్పుకోవాలి. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కన్నా ఆ మాట మాట్లాడినందుకు మనం సంతోషించాలండి. ఎందుకంటే చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలనేటువంటి ఒక సామెత నానుడి ఉంది. ఎందుకంటే అది చిన్న పామే కదా అని వదిలేస్తే పెరిగి పెద్ద అయినా కరుస్తుంది కదా, ఖచ్చితంగా అలా ప్రమాదమే. అదే చేత ఇప్పుడు 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేసేటి పాపం, అంత ఘోరంగా ఓడించాల్సిన తప్పేం చేయలేదు. ఆ 7 మొగారు 150 సీట్లు ఇవ్వటం అనేటువంటిది విచిత్రమే. కానీ అప్పుడు పనిచేసిన ఏంటి, పురోగతమైన దుష్ప్రచారం, కులం మీద దాడి, కులద్వేషాన్ని నింపి పోసేశారు. జనాలకి పదే 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 చెప్తే సహజంగా నమ్ముతారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళపై ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. చీమ చిట్టుకుమన్నా చిన్న నొప్పి కలిగినా కానీ అధికార పార్టీ వంక చూస్తాం, అధికారంలో ఉన్న వాళ్ళ మీద వంక చూస్తాం. చిన్న నొప్పి వచ్చిన కరెంటు పోతే కూడా కరెంటు పోయింది వీళ్ళ వల్ల అంటాం ఏంటండి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. నిజంగానే ఆయన ఇప్పుడు అన్నట్టుగానే వాళ్ళ కోడికత్తి విషయంలో అతను హైదరాబాదు పంపించారు హుటాహుటినే. నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి వెళ్ళేది ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసుకుని తీరాలి అని వైజాగ్లోనే తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే అసలు ఇక్కడ ఏమీ లేదని బాబు అని చెప్తారు. అప్పుడే నీకు హైదరాబాద్ పంపిస్తే అక్కడ పెద్ద కట్టుకట్టేసి హెల్త్ బులెటిన్లు మళ్ళీ గోరుతో కూడా గీసుకోలేదు. అది కనీసం మచ్చ ఉండాలి కదా నీకు. కోడికి కత్తి గీసుకుంటే అతనికి ఒక పదవి ఇచ్చేసాడు ఎవరికి, డాక్టర్కి. ఇలాంటివన్నీ మరి అది తప్పే కదా ప్రభుత్వాన్ని, అది వదలకూడదు కదా. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, ఖచ్చితంగా మీరు ఆపాలా. టిప్పర్స్ వెళ్ళనివ్వండి, జరిగింది మొత్తం నీకు కేసు చేసుకుని తీరి పంపించాలి. అక్కడి నుంచి అటు ఎలా పంపిస్తారు మీరు, అది పొరపాటే. దానివల్ల జరిగిన డ్యామేజ్, సింపతి డ్రామా. అప్పుడు గరుడ పురాణం అని చెప్పి కూడా ఎవరో శివాజీ గారు సినిమా హీరో రాయలసీమలో పెద్ద తలకాయలు లేపేస్తారని చెప్పాడు. అప్పుడే ఇలాంటి దాడులు అవి ప్లాన్ చేస్తారు, అదే జరిగిపోయినాయి కదా. అలాగే బాబాయ్ని చంపేశారు. అక్కడ రక్తం సాక్ష్యాధారాలు ధ్వంసం చేశారు అనేటువంటి తెలిసే సిఐది రిపోర్ట్ వెళ్తుంది కదా పోలీసు బాస్కి. తక్షణం వాళ్ళందరినీ అదుపులో ఎందుకు తీసుకోలేదు? మొత్తం మూసేయాలి, వాళ్ళందరినీ చావుడి చెవులు మూసేయాలి అప్పటికప్పుడే. అసలు ఆవిడ పోస్ట్ మార్టంకి వాళ్ళ అమ్మాయి అడగకుండా ముందే వీళ్ళు చేయాలి ఆ పని. అలా చేయకపోబట్టి సాయంత్రానికి వచ్చి ఆ స్టూడెంట్ మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా తీసుకొచ్చి కొట్టేరు. నువ్వు ఇవన్నీ నువ్వు ఎలా చెప్తున్నావు, దగ్గరుండి కుర్చీ వేసుకుని చూసావా అని అడగాలి కదా. అతను కూడా రమ్మనాలి కదా విచారణకి. అతను కూడా విచారణ పిలిచి ఇవన్నీ నువ్వు చూసినట్టు చెప్తున్నావు, దగ్గరుండి చూసినట్టు చెప్తున్నావు, నువ్వేమైనా కుర్చీ వేసుకుని దగ్గరుండి చేయించావా, ఇవన్నీ నన్ను అడిగించాలి కదా. ముందు అతను కూడా అదుపులో తీసుకోవాలి కదా. ఏదోటి అవుతుంది ఎలక్షన్. అవును, ఇప్పుడు అప్పటికే మీకు రిపోర్ట్లోనే దుకాణం సర్దేసుకునేలాగా ఉందని ఏంటండి. అప్పుడు ఏం చేయాలి, అయితే ఆతుకూరు లేకపోతే గారు ఆతుకూరు అనేటువంటి ఒక సాహసం చేసుకుంటే ఆయాలే అవుట్ అతను. అవును, వివేకానంద రెడ్డి గారిది ఘోరమైన మర్డర్ అనేటువంటిది బయటకు వచ్చి ఉంటే ఆ గ్యాగ్ ఆర్డర్లు గట్టా ఉండవు. కోర్టు కూడా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది, దాని గురించి మాట్లాడుకోవడం చాలా అన్యాయం. అది ఆ అవకాశం మీరు ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు గారు అదే మాట చెప్పాడు, మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఇప్పుడు ఇతను వదిలేసిట్టు అన్నట్టు. ఇప్పుడు మీరు చేసిన మంచి చెప్పుకోవడంలో డెఫినెట్గా ఫెయిల్ అయ్యారు లాస్ట్ టైం. ఏదైనా సరే మీరు చేసిన పని చెప్పుకొని తీరాలి. ఎక్కువ చెప్పినా నష్టమే, తక్కువ చెప్పినా నష్టమే. మీరు రూపాయి చేసి 100 రూపాయలు చేసేమన్నారు అనుకో, అది నష్టం. రూపాయి చేసి 10 పైసలు కూడా చేసినట్టుగా చెప్పుకోలేదు అనుకో, అది నష్టమే. కాబట్టి మీరు చేసినట్టు చెప్పుకోవాలి. మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు సంక్షేమం. జగన్మోహన్ రెడ్డి కన్నా బాగా గట్టిగా నొక్కుతున్నారు, బలంగా నొక్కుతున్నారు, ఎక్కువగా నొక్కుతున్నారు అని చెప్పుకోవాలి. బటన్ అదో పార్ట్ అంతే. నిజంగా జగన్మోహన్ రెడ్డి మొత్తం బటన్ నొక్కడే. అతను చేసిన అచీవ్మెంట్ ఏమైనా ఉందంటే బటన్ నొక్కడని చెప్పుకున్నాడు. అది సరిగ్గా పడలేదు. ఒకసారి స్విచ్ చేసిన లేట్ అయ్యాలి కదా చూడండి, లూజ్ కాంటాక్ట్ ఉంటే. అలాగే అతను నొక్కినా కానీ కొన్ని డబ్బులు పడలేదు. మీరు బ్రహ్మాండంగా పడుతున్నాయి, బాగా నొక్కుతున్నారు, డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు పట్టుకెళ్ళి. అవునా కదా. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అది కాకుండా కంపెనీలు తీసుకొస్తున్నారు. అతను కంపెనీలు తరివేశాడు, మీరు కంపెనీలు తీసుకొస్తున్నారు. అలాగా వ్యత్యాసం చూపిస్తూ ఉండాలి. ఇదిగో అతను జాకిని తరివేశాడు, మేము కాగ్నిజెంట్ పెట్టాం. ఇదిగో అతను పలానా వాడిని కొట్టుతా
కియా మోటార్స్ యాన్సరీ యూనిట్స్ అంటే తరిమేశాడు. ఇదిగో మీ టీసీఎస్ తీసుకొస్తున్నాం. అలాగ ప్రతి చోట 2 పోస్టులు వేయించాలి. బోనంత ఖర్చు పెడతారు ప్రభుత్వం. ప్రభుత్వానికి ప్రభుత్వం చేసే పనులు పబ్లిసిటీ చేసుకోవడానికి ఒక డిపార్ట్మెంటే ఉంది కదా. మీరు ప్రతి నగరంలోనూ, ప్రతి మండల కేంద్రాల్లోనూ, ప్రతి పట్టణంలోనూ, కోడళ్లలో మీరు యాడ్లు కనపడాలి. బ్యానర్లు ఇవన్నీ కూడా. దాంతోపాటు డాక్టర్ సుధాకర్ కనపడాలి, టైగర్ సుబ్రహ్మణ్యం కనపడాలి, శిరోమండలం ప్రసాద్ కనపడాలి ఫోటోలు. ఆ జరిగింది, ఆ మధుగోడ కుర్రోడిని చంపేశారు, అది ఈ ఈ సర్వేరాళ్ళ మీద అతని ముఖం, ఈ పుస్తకాల మీద ఇవన్నీ మీరు ఎక్కడికక్కడ మీరు ప్రతిరోజు చెప్తారు. మా అలాంటి వాళ్ళు చెప్తారు అలాగేనా, మా గొంతుగా అరిగిపోతుంది. పైగా మీకున్న ఇన్ఫ్లుయెన్సర్లు ఒక్కొక్కడు పోతున్నారు. వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాలి. ఎమ్మెల్యేలకి బాబు గారు చెప్తాడు, ఎమ్మెల్యేలు కొన్ని చూసుకోవాలా, పార్టీ నాయకులు కొంత చూసుకోవాలి. అంతా బాబు గారు చూసుకోవాలంటే కుదరదు కదా. లోకేష్ గారు ఉన్నాయి. ఆ పార్టీ స్ట్రక్చర్ ఏం చేయాలంటే, మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరో, ఏ వర్గాలు మీకు మద్దతు ఇచ్చినాయి, వాళ్ళందరూ ఇప్పుడు మీ వెనకాల ఉన్నారా లేదా, ఎందుకు లేరు, ఉంటే బాగానే ఉన్నారు అనుకోండి, లేకపోతే ఎందుకు లేరు. అది ఎంతమంది. ఇప్పుడు మొన్న ఒక అతను చూశాను నేను. అతను మరి టీడీపీ సపోర్టర్ కాదో తెలియదు. అతను ఏం చేసేవాడు, ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరన్నా పెయిడ్ బ్యాచో, లేకపోతే ఎవరన్నా ఈ టీడీపీనో లేకపోతే కూటమి విమర్శిస్తే దాన్ని ఇమీడియట్గా కౌంటర్ చేసి జై హింద్ అంటూ ఉంటాడు ఒక అతను. అతని పేరు ఏదో ఉంది, యువ సామ్రాట్ అని. యువ సామ్రాట్. ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ స్ట్రక్చర్లో ఉన్నవాళ్ళు వీళ్ళంతా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి, జగన్ ఎవర్ అగైన్ అని కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళ వెర్షన్లో మీరు వాళ్ళ శత్రువులు, కొత్త శత్రువులు పెంచుకోకూడదు, ఇగ్నోర్ చేయాలి అంతే. ఇప్పుడు మిమ్మల్ని కొంతమంది సహేతుకమైన విమర్శ వచ్చినప్పుడు దాన్ని కౌంటర్ ఇవ్వాలి, లేదా ఇగ్నోర్ చేయాలి. మీ మీద దాడి చేస్తున్న వాళ్ళకి అట్టుకట్టున్నారు పెట్టేయాలి. అలా అట్టుకట్టినారు. ఇప్పుడు విజయకేసరి అని ఎవడో ఒక అతను ఫోటోగ్రాఫ్ చేస్తూ ఉంటాడు. అతను మీరు మొదట్లో వదిలేశారు, ఇవాళ మెల్లమెల్లగా పుంజుకుంటున్నాడు. ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతున్నారు వాళ్ళు. వాళ్ళని తప్పులు మాట్లాడుతున్నాడు. మంచిగా విమర్శ చేసేవాడిని మీరు ఏం చేయకూడదు. విమర్శించడం వాళ్ళు మీకు అర్థం అవుద్ది. కానీ పచ్చబద్దాలు మాట్లాడి మిమ్మల్ని కావాలని ట్రోల్ చేసి మీకు విషం చిమ్ముతున్న వాళ్ళ మీద ఉపేక్షించడం తప్పు. అదే చెప్పారు చంద్రబాబు గారు. మనం జాగ్రత్త పడాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎమ్మెల్యేలు కొంతమంది హాజరు అవ్వలేదన్నారు. రకరకాల కారణాల వల్ల హాజరు అవ్వకపోయినా ఆ విషయంలో సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే పార్టీ పట్ల, ఎమ్మెల్యేలకి పార్టీ నాయకత్వం పట్ల, పార్టీ పట్ల లయబిలిటీ ఉండాలి. ఫస్ట్ పాయింట్ కమిట్మెంట్ ఉండాలి. దాంతోపాటు పార్టీతో పాటు యాజ్ వెల్ యాజ్ అదే టైం ప్రజల పట్ల కమిట్మెంట్ ఉండాలి. ఈ రెండు చక్రాలను నడవాలి. ప్రజల పట్ల బాధ్యత, పార్టీ పట్ల గౌరవం, మర్యాద, లాయల్టీ. ఈ రెండు ఉంటేనే రేపు పొద్దున్న టికెట్లు ఇచ్చినప్పుడు మీరు ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు మీరు టికెట్లు ఇచ్చినప్పుడు అధికారులు పెట్టుకున్నప్పుడు మీరే చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. ఏం చెప్పారంటే, ఎవరికైనా పిల్లనెత్తుంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకుంటాం మనం జాగ్రత్తగానే. అలాగా మన నాయకుడిని ఎంచుకున్నప్పుడు కుదరదు. అలాగే అదే పని వీళ్ళు కూడా చేయాలి, పార్టీ కూడా చేయాలి. ఏ రాజకీయ పార్టీ అన్నాను, పార్టీ పట్ల కమిట్మెంట్ ఎలాగ ఉందో, అతని చరిత్ర ఏంటి, ఇదివరకు పార్టీలో ఉన్నప్పుడు ఏం చేశాడు, మళ్ళీ బయటకు పోయి మళ్ళీ వచ్చాడు, ఇలాంటివన్నీ చూడాలి. కొన్నిసార్లు అనివార్యంగా అవకాశం ఉండదు, అప్పటికప్పుడు అవసరం. ఆ పార్టీ బలహీనపడింది కాబట్టి అక్కడ ఒక నాయకుడిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మనం ప్రశ్నించలేం. అది పార్టీ పని, వాళ్ళకి అవసరాన్ని బట్టి చేసుకుంటారు. అలాగని బొత్తిగా మరీ ఉన్నవాళ్ళు సరే వీళ్ళు మన దగ్గరే ఉంటారు, ఎక్కడ పోతారో, కొత్తోడి మిఠాయి పెడదాం అనుకోకూడదు. ముందు నీ ఒడికి పెట్టేసి ఇటుకి ఎక్కువైపోయి పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బాబు గారు డెఫినెట్గా మంచి పరిపాలనా దక్షుడు. ఆయన ఈ సంవత్సరం లోపలనే ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే పార్టీకి మంచి రోజులు వచ్చినట్టే. ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేద్ది. ఇదే 3.5 ఏళ్ళ తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఆయన బాబు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నారు అనుకోవచ్చు. మొదటి సంవత్సరంలోనే ఈయన అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి మేలు జరుగుద్ది. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.